దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. ఇక్కడ సంభాషణ ఇద్దరి మధ్య జరుగుతుందనేది మనం చూస్తే, ఏలి షిలోహు మందిరం యొక్క యాజకుడైన అతను ఇక్కడ హన్నాను ఉద్దేశించి పలుకుతున్నాడు. ఈమె ఏదైతే మనవి చేసుకుందో, తను గొడ్రాలై ఉన్నది, నాకు ఒక మగపిల్లవాడిని ఇస్తే నేను మరలా నీకు ఇస్తానని మొక్కుబడి చేసుకుంటుంది. ఆ మాటలు ఏలికి తెలియదు. అయినప్పటికీ కూడా ఏలి హన్నాను ఉద్దేశించి ఈ మాటలు పలుకుతున్నాడు. ఇశ్రాయేలు దేవునితో నీవు ఏదైతే మనవి చేసుకున్నావో దాన్ని నీకు దయచేస్తాడని. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేసి మన హృదయాలు కుమ్మరించి ఒక తీర్మానం తీసుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు వెంటనే జవాబు వస్తుందండి. ఇక్కడ వెంటనే జవాబు వచ్చింది హన్నాకి ఏలి ద్వారా. తను ఇంకా ఇంటికి వెళ్ళిందట. ఎప్పుడు కూడా తను ఇంకా ఏడవలేదట, దుఃఖముఖిగా ఉండలేదట, చక్కగా భోజనం చేస్తూ వచ్చిందట. కాబట్టి ఎవరైతే ఈ విధంగా హన్నా వలె దేవునికి మొక్కుబడి చేసుకొని దేవుని దగ్గర తీర్మానం తీసుకొని దేవునికి కట్టుబడి జీవించాలని నిర్ణయించుకొని ప్రార్థిస్తారో వారి పట్ల దేవుడు ఇమ్మీడియట్గా స్పందిస్తాడు. హన్నా విషయంలో జరిగిన విషయం మనకందరికీ సుపరిచితమే. కాబట్టి మన జీవితాలలో ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నాము కొన్ని విషయాలను ప్రేయర్ రిక్వెస్ట్లో పెట్టి, అయితే పొందుకోలేకపోతున్నామేమో. కాబట్టి ఈ విధంగా అడగండి. హన్నా ఏ విధంగా అయితే దేవుని దగ్గర మనవి చేసుకుంటూ వచ్చిందో ఈ విధంగా అడిగి దేవుని ఎదురు నుంచి మనము జవాబు త్వరగా పొందుకున్నట్లుగా దేవుడు ఈ రోజున హన్నా ద్వారా మనతో మాట్లాడుతుంటుండగా మనమందరము ఆ విధంగా ప్రార్థించి దేవుని ఎదురు నుంచి జవాబు పొందుకునేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.